హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మోస్ట్ మెన్కి ప్రాబ్లం అయ్యే అంటే మోస్ట్ అబ్బాయిలకు ఇంకొక రకమైన అంటే ఇప్పుడు ఫైమోసిసే కాకుండా ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. దాన్నే మనం పారాఫైమోసిస్ అంటాం. అసలు పారాఫైమోసిస్ అంటే ఏంటి? ఈ పారాఫైమోసిస్ని ఎందుకు అంత అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? చాలామందికి పారాఫైమోసిస్ అంటే కూడా తెలియదు. చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ కలిసినాను, లేకపోతే క్లీనింగ్ చేసుకునేటప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది చర్మము, లేకుంటే మాస్టర్బేట్ చేసేటప్పుడు హస్తప్రయోగం చేసినప్పుడు చర్మం వెనక్కి వెళ్ళిన తర్వాత అది ముందరికి రాలేదు, వెనక్కి వెళ్ళిన తర్వాత అది ముందరికి తెచ్చుకోవాలనే ఐడియా లేదు, అలాగే వెనక్కి ఉంచడము చేస్తూ ఉంటారు కొందరు. అలాగే పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు. చీము రక్తం అంతా పట్టేసి అక్కడంతా ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అసలు అది ముందరికి రావట్లేదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు పారాఫైమోసిస్ అంటే ఏంటి? మనకు అంగాన్ని చూసుకుంటే కనుక అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది మనకు ఫ్రీగా మూవ్ కావాలి. అది ఫ్రీగా మూవ్ కాకపోతే దానిని మనము ఫైమోసిస్ అని అంటాం. కానీ కొందరికి ఫ్రీగా మూవ్ అవుతుంది, కానీ ఎప్పుడు అంగం చిన్నగా ఉన్నప్పుడు. కానీ అంగం పెద్దగా అయినప్పుడు అంత ఫ్రీగా మూవ్ కాదు, కొంచెం టైట్గా మూవ్ అవుతుంది. ప్లస్ కొందరికి అసలే మూవ్ కాదు, కానీ బలవంతంగా వెనక్కి అనడం జరుగుతూ ఉంటారు. లేకుంటే ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ చేసినప్పుడు చాలామందికి అవగాహన లేకుండా ఇంటర్కోర్స్ చేసిన వెంటనే ఆ చర్మం వెనక్కి వచ్చేసిన తర్వాత దాన్ని ముందరికి చేయాలనే అవగాహన ఉండదు, అలాగే వదిలేస్తుంటారు క్లీన్ చేసుకోకుండా. సో అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిక్గా ఉంటుంది చాలామందికి. బట్ కొందరికి ఏమవుతుందంటే అది ముందరున్న ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకుంటే చర్మం క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఆ చర్మం వెనక్కి అంత ఫ్రీగా మూవ్ కాదు. అట్లా ఫ్రీగా మూవ్ కాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఒకవేళ వారికి కనుక ఈ సర్జరీ చేయకపోతే, సుంతి ఆపరేషన్ చేయకపోతే, వాళ్ళు ఎప్పుడన్నా పెళ్లి చేసుకొని కలిసినప్పుడు కావచ్చు, లేకపోతే హస్తప్రయోగం చేసినప్పుడు కానీ, క్లీనింగ్ చేసుకునేటప్పుడు వెనక్కి కానీ ముందరికి అనుకోవడం అనేది మర్చిపోతే కనుక ఈ చర్మం అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. అంటే అంగం పెద్దగా అయినప్పుడు ఈ చర్మం అనేది కంప్లీట్ దీనికి నుంచి బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గట్టిగా స్ట్రక్ అయిపోతుంది. ఇట్లా స్ట్రక్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఏరియాలో స్టక్ అయిపోవడం వలన ఏదైతే రక్తం కానీ, లేకుంటే చెడు రక్తం కానీ, లేకుంటే లింఫ్ అంటాము, ఇవన్నీ ఇక్కడ ఆగిపోతుంది. అంటే మొత్తం చర్మం అంతా వెనక్కి వచ్చేసేసి ఇక్కడ స్టక్ అయిపోయింది. సో మెడకి ఈ రకంగా మనము గొంతుకి గట్టిగా తాడు కట్టినట్టు ఎలా అయితే సఫకేషన్ అవుతుందో అట్లే అదేవిధంగా ఇక్కడ నుంచి రక్తం అనేది బ్యాక్ వెళ్ళకుండా ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ స్కిన్ ఏదైతే ఉందో టైట్గా పట్టేస్తుంది. పట్టేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ వెళ్ళడం ఆగిపోతుంది. దీనివల్ల ఇక్కడంతా మనకు మెల్లగా స్వెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రౌండ్గా అంటే ఈ పెనిస్కి దీన్ని మనం గ్లాండ్స్ అంటాము. ఈ గ్లాండ్స్కి చుట్టూ ఇలా రౌండ్గా మొత్తం ఇట్లా వాటర్ చేరిపోతుంది. ఇట్లా వాటర్ లాంటి బుడగల్ లాంటివి చేరిపోవడాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. సో వీటికి మనం ఎమర్జెన్సీగా కనుక ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ పారాఫైమోసిస్ని చాలామంది 3 days 4 days నెగ్లెక్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఏరియా మొత్తము ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి చీము రక్తం కారడం జరుగుతుంది, చీము రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే వదిలేసేస్తే స్లోగా దీనికి రక్తం సరఫరా కూడా ఆగిపోయి కొందరికి గ్యాంగ్రీన్ అంటే చెడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా చికిత్స చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా ముందర చర్మం కనుక టైట్గా పోతూ ఉంది అండ్ వెనకాల స్ట్రక్ అయిందంటే ఇమ్మీడియట్గా కడుక్కొని అంటే శుభ్రంగా చేసుకొని ఏదైనా జెల్లీస్ కానీ అప్లై చేసుకొని ముందరికి తెచ్చుకోవాలనేది చాలా మ్యాండేటరీ. అట్లా కనుక మనం ముందరికి తెచ్చుకోకుండా వెనకాలనే స్ట్రక్ అయ్యి 2-3 days కనుక ఉంచుకుంటే కనుక అది ఎమర్జెన్సీ అవుతుంది. సో ఈ రకంగా వెనక్కి స్ట్రక్ అయిపోయి ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం అంటే రిడక్షన్ అంటాము. ఆ రిడక్షన్ చేయించుకోవడం వల్ల మళ్ళీ చర్మం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ చర్మం అనేది ఇది గ్లాండ్స్ అంటే అంగం ముందరున్న భాగం. ఈ చర్మం అనేది వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆగిపోయింది. మామూలుగా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది, అంటే వెనక్కి ముందరికి ఫ్రీగా మూవ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక వెనకాల స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయి ఏమైంది, మొత్తం నీళ్ళు అనేది చేరిపోయి ఒక గాలి బుడగలాగా ఉబ్బిపోయింది, నీళ్ళ బుడగలాగా ఉబ్బిపోయింది. దీన్నే మనము పారాఫైమోసిస్ అంటాం. ఈ ఇమేజ్లో చూసుకుంటే కనుక మొత్తం గాలి బుడగలాగా మొత్తం నీళ్ళు అన్నీ నిండిపోతూ ఉంటాయి. ఈ ఇమేజ్లో చూసుకుంటే కనుక ఇదంతా వాటర్ నిండిపోయి చర్మం అనేది వెనకాల ఇక్కడ చూసుకుంటే చర్మం ఇక్కడ ఉంది, ఇక్కడ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్లాండ్స్ ఉంది. అంటే ఈ గ్లాండ్స్కి చర్మానికి మధ్యన నీళ్ళలాగా ఉబ్బిపోయి ఉంటుంది. ఈ నీళ్ళలాగా ఉబ్బిపోవడం వల్ల అక్కడ మెల్లగా ఇన్ఫెక్ట్ అయిపోయి పస్ కారడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది. సో ఈ పారాఫైమోసిస్ అనేది మెడికల్గా చూసుకుంటే కనుక చాలా ఎమర్జెన్సీగా చేయాలి. చేయకపోతే కనుక ఆ స్కిన్ అనేది ఎక్స్కోరియేషన్ అయిపోయి మొత్తం చర్మం అంతా పాడైపోతూ ఉంటుంది. సో ఈ ఓపెన్లో చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీ కానీ లేజర్ సర్జరీలో చూసుకుంటే కనుక
ఈ కండిషన్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఈ వాటర్ అంతా తీసేసి ముందరికి చేసిన తర్వాత 6 వారాల తర్వాత మాత్రమే సర్జరీ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ వలన బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కేఎస్ఆర్ స్టేప్లర్లో మాత్రము ఈ రకంగా కాకుండా ఎప్పుడైతే ఈ రకంగా వాటర్ చేరిందో ఈ వాటర్ని మొత్తాన్ని తీసేసి చర్మాన్ని ముందలకని సేమ్ సిట్టింగ్లో అదే టైంలో మనము కేఎస్ఆర్ స్టేప్లర్ తోటి సుంతి ఆపరేషన్ చేయొచ్చు, సర్కంసిషన్ చేయొచ్చు. సో అంటే ఒక 6 వీక్స్ ఆగే అవసరం లేకుండా ఈ స్టేప్లర్ సర్కంసిషన్లో మనం 2 ఎట్ ఎ టైంగా చేసుకోవచ్చు. అంటే పారాఫైమోసిస్ని ట్రీట్ చేసుకోవచ్చు, ప్లస్ వెనకాలకి పోవట్లేదు కాబట్టి మనం ముందలకి చేసినా కానీ మళ్ళీ రిపీటెడ్గా మనం ఇప్పుడు ముందలకి చేసి వదిలేసినాం అనుకోండి, మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ వెనక్కి పోయినప్పుడు మళ్ళీ స్ట్రక్ అయిపోతుంటుంది. సో ఇది కీప్ ఆన్ ఎప్పటికీ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే కనుక దానిలో ఉన్న వాటర్ ముందలకి తీసేసి మనం దాన్ని చర్మాన్ని తీసేసాలి. దీన్ని మనం సుంతి ఆపరేషన్ అంటుంటాము. సో ఆ చర్మాన్ని సుంతిని తీసేయడం కేఎస్ఆర్ స్టేప్లర్తో తీయడం వల్ల సేమ్ సిట్టింగ్లో రెండింటిని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో యంగ్స్టర్స్కి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తుంటారు. సో ఈ రకమైన పారాఫైమోసిస్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా టీఆర్హెచ్ని సంప్రదించండి, నేను అవైలబుల్గా ఉంటాను. మనం ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి చూడకుండా ఉంటాం. థ్యాంక్ యూ.